శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంప్రోక్తౌ వాగర్ధ ప్రతిపత్తయేత్ జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, సోమవారం. తిథి ద్వాదశి, రాత్రి 9:15 వరకు. నక్షత్రం అనురాధ నక్షత్రం, రాత్రి 7:56 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:29 నుండి 1:13 వరకు. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:42 నుండి 3:26 వరకు. ఈరోజు వర్ధ్యం రాత్రి 1:32 నుండి 3:08 వరకు. అమృత గడియలు ఉదయం 9:15 నుండి 10:55 వరకు కొనసాగుతాయి. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. అనురాధ ఇది తెల్లని రంగులో ఉండేటువంటి నక్షత్రం. నా, నీ, ను, నే అనురాధ పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే దిశా పుష్పం ఆకృతి, అంటే తామర పుష్పం ఏ ఆకారంలో ప్రకాశిస్తూ ఉంటుందో ఆ ఆకారంలో 3 తారల సమూహంతో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం. ఈ నక్షత్రంలో గొప్పవారు ఎవరైనా జన్మించారంటే శ్రీకృష్ణుడిని పెంచినటువంటి నందుడు ఈ అనురాధ నక్షత్రంలోనే జన్మించడం జరిగింది. తర్వాత అంటే అనురాధ అంటే అర్థం ఏంటంటే రాధని అనుసరిస్తుంది. విశాఖ నక్షత్రం రాధ ఆ విశాఖ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం అనురాధ. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి స్వరం ఏంటి అంటే అకారాక్షర స్వరం. ఆ అనేటువంటి అక్షరంతో ఉన్నటువంటి మంత్రాన్ని కానీ ఏదైనా జపాన్ని కానీ చేసుకుంటే కలిసి వస్తుంది. మిత్ర అంటే రక్షించేది, రక్షణ కల్పించే దైవం సూర్యుడు. ఆ సూర్యుడు మిత్ర అనేటువంటి నామంతో మనం ఈరోజు సూర్యారాధన చేసుకోవాలి. అన్ని దిక్కులకి ప్రయాణం శుభాన్ని చేకూరుస్తుంది. బయలుదేరే ముందు 2 ఉలవ గింజలు నోట్లో వేసుకొని బయలుదేరితే ఇంకా మనం మంచి శుభాన్ని చేకూర్చుకోగలుగుతాం. మనం బయలుదేరినటువంటి పని చక్కగా పూర్తి అవుతుంది ప్రయాణం అయితే. కనుక ఉలవ గింజలు తిని ప్రయాణం చేయాలి ఈరోజు ప్రయాణం చేసేవాళ్ళు. అలాగే సూర్యుడిని మిత్ర అనేటువంటి నామంతో ఆరాధన చేసుకోవాలి. సోమవారం శివుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు. అలాగే ధనుర్మాసంలో కూడినటువంటి ఇది కనుక విష్ణువు కూడా ఆరాధించడం మంచిది. విష్ణారాధన, శివారాధన, సూర్యుని కూడా ఆరాధన చేసుకొని సకల శుభాల్ని పొందుదాం. శుభం భూయాత్.